హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వా ఛానల్. ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా ఎలా కటింగ్ చేయాలనేది మీకు చూపిస్తున్నాను ఆ జాకెట్తో. ఇప్పుడు మనకి షేప్ పర్ఫెక్ట్గా రావాలన్న హ్యాండ్స్కి లేదా ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మనకి హ్యాండ్స్కి లూజ్ తక్కువైనా పొడవు తక్కువైనా సరే క్లాత్ని యాడ్ చేసుకోవచ్చు. అది ఎలా జాయిన్ చేసుకోవాలి ఏంటనేది మీకు ఈ వీడియోలో పూర్తి వివరంగా చూపిస్తాను. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం నేనైతే బార్డర్ వేయడం లేదు. 2 హ్యాండ్స్ కోసం మనం 2 ఫోల్డింగ్స్ తీసుకొని ఇదే క్లాత్ని మనం మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద ఎడ్జెస్ అనేవి స్ట్రైట్గా ఉండే విధంగా కట్ చేసుకోవాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా కింద ఒక 1.5 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. అదే లైనింగ్ బ్లౌజ్కి అయితే మాత్రం ఒక 1/2 ఇంచ్ ఉన్నా సరిపోతుంది. అంటే వెనక్కి తిప్పేస్తాం అనుకునేవాళ్ళు. ఇప్పుడు 1/2 ఇంచ్ ఒక మార్కింగ్ మిషన్ లైన్ స్టిచ్చింగ్ కోసం, ఒక 1 ఇంచ్ వరకు హెమ్మింగ్ వర్క్ చేయడానికి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ పైనుంచి హ్యాండ్ పొడవు తీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. ఫోల్డింగ్స్ అవి రాకుండా కరెక్ట్గా మార్కింగ్ పైనుంచి పొడవు అనేది తీసుకోండి. షోల్డర్ దగ్గర పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే చంక భాగం లూజ్ తీసుకోవాలి. మనకు లూజ్ అయితే సరిపోలేదు కాబట్టి క్లాత్ అనేది యాడ్ చేసుకోవాలి. నార్మల్గా పొడవుకు ఒక మార్కింగ్ చేస్తాను. అలాగే హ్యాండ్ లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే హ్యాండ్స్ పైన మనం ఎలా మార్కింగ్ చేయాలనేది మీకు చూపిస్తున్నాను ఫస్ట్లో చెప్పిన విధంగా. ఇప్పుడు స్ట్రైట్గా ఒక మార్కింగ్ అయితే చేసుకోండి. ముందు షోల్డర్ దగ్గర. ఇప్పుడు ఈ మార్కింగ్ పైనుంచి మనం మెజర్మెంట్ ఎలా తీసుకోవాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ మార్కింగ్ పైనుంచి మనం 3 ఇంచెస్ తీసుకోవచ్చు లేదా 2.5 ఇంచ్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం 2.5 ఇంచ్కి తీసినట్లయితే మనకి కరెక్ట్గా 3 ఇంచెస్కి వస్తుంది. ఈ విధంగా అయినా చేసుకోవచ్చు మనం. ఇప్పుడు షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ అయితే స్ట్రైట్ తీసుకోవాలి. ఇక్కడి నుంచి మనం లోత్ అనేది తీసుకోవాలి. ఇది మనకి షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ప్రతి పాయింట్ అర్థమయ్యే విధంగా మీకు చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మనం క్లాత్ అనేది కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. అది ఎలా యాడ్ చేయాలనేది మీకు కట్ చేసిన తర్వాత ఇదే క్లాత్తో మెజర్మెంట్ చూపిస్తాను. మన బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనకి ఎంత క్లాత్ తక్కువైంది యాడ్ చేసుకోవచ్చు. ఇవి 2 హ్యాండ్స్ కాబట్టి సైడ్ కట్ చేసేస్తున్నాను. అలాగే షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోండి. ఈ మిడిల్ పాయింట్ కటింగ్ ఎప్పుడు కూడా మనకి షోల్డర్ మిడిల్కి వచ్చే విధంగా చూసుకోవాలి. అది తెలియడం కోసం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. మనకి షోల్డర్ మిడిల్కి రాలేదు అనుకున్నట్లయితే మనకి పైకి ఎత్తి పెట్టినట్టు రావడం కానీ, ఫోల్డింగ్స్ రావడం కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మనం కంపల్సరీ షోల్డర్ మిడిల్కి వచ్చే విధంగా చూసుకోండి కరెక్ట్గా. అప్పుడే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఎలా జాయిన్ చేయాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ఇదే క్లాత్ 4 ఫోల్డింగ్స్లో తీసుకోవాలి. క్లాత్ని మాకు పొడవు ఎంతైతే సరిపోతుందో ఒకసారి చెక్ చేసుకోవాలి. పొడవుని బట్టి నేను ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను 4 ఫోల్డింగ్స్లో. మనకి కరెక్ట్గా 4 ఫోల్డింగ్స్ కూడా ఈక్వల్గా చూసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేస్తాను. స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకోవాలి. మీరు బార్డర్ వేసుకోవాలి అనుకునే వాళ్ళు బార్డర్ అనేది పైన యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈక్వల్గా చూసుకొని కట్ చేసుకోవాలి.
ఇప్పుడు మనకి ఎంతైతే సరిపోతుందో క్లాత్ అలా జాయిన్ చేయాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మనకి ఈ విధంగా పక్కన ఈక్వల్గా పెట్టుకోండి ఫస్ట్. ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి. మీకు సింపుల్గా అర్థమయ్యే విధంగా చూపిస్తున్నాను. ఇప్పుడు మనకి హ్యాండ్ పొడవును బట్టి కరెక్ట్గా వేసుకోవాలి, లేదా లోపల నుంచి ఖర్చుతో అయినా తీసుకోవచ్చు. మనం ఈ విధంగా జాయిన్ చేసేటప్పుడు మన క్లాత్ అనేది ఒక 2.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకంటే మెయిన్ క్లాత్లో 2 జాయిన్ చేసిన క్లాత్ తగ్గుతుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెంచుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా క్రాస్గా మార్కింగ్ చేసుకోండి. అప్పుడు మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం పైన 2 హ్యాండ్స్కి కాబట్టి జాయిన్ చేయడం సైడ్ కట్ చేసేస్తున్నాను. పైన ఒక్కొక్క హ్యాండ్కి కూడా ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కటే జాయిన్ చేసుకోవాలి. అలాగే మనకి పొడవు ఎంత అవుతుందో పొడవు దగ్గర కూడా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 హ్యాండ్స్కి కూడా మనం లోత్ అనేది తీసుకోవాలి. మనకి చంక భాగంలో ముడతలు రాకుండా ఉండాలంటే లోత్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. అది కూడా 2 లేయర్స్ మీద మాత్రం తీసుకోండి, 2 హ్యాండ్స్కి కూడా. ఇప్పుడు రాంగ్ సైడ్ అనేది పై భాగానికి వెనక భాగానికి వచ్చేలాగా చూసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి టిప్ అనేది బాగా ఉపయోగపడుతుంది. కంపల్సరీ చూడండి. మార్కింగ్ అనేది కన్ఫ్యూజ్ లేకుండా స్టిచ్ చేసుకోవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఫేస్బుక్ని కూడా ఫాలో అవ్వండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, సో విజిట్ చేయండి. అలాగే ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి సన్నగా తీసుకోవాలి లోత్ అనేది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ మనం కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు భాగం ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోండి. అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ కూడా మీకు ఎలా జాయిన్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు ముందు ఒక్కొక్క హ్యాండ్కి కూడా ఒక్కొక్కటి చొప్పున మనం జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్క సైడ్ కూడా జాయిన్ చేసుకున్న తర్వాత పైనుంచి ఒక లైన్ అనేది ఈ విధంగా పైకి పెట్టుకుని పైనుంచి కూడా ఒక లైన్ అనేది స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఊడిపోకుండా చాలా స్టిఫ్గా వస్తుంది హ్యాండ్స్కి క్లాత్ అనేది. అలాగే కింద మిషన్ లైన్ మార్కింగ్ కోసం స్టిచ్ చేసుకోండి మిషన్ లైన్తో. అలాగే ఇక్కడ వరకు మార్కింగ్ చేసిన దగ్గర ఫోల్డ్ చేసుకొని మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. ఆ విధంగా 2 హ్యాండ్స్కి కూడా మనం స్టిచ్ చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా ఒక్కొక్కటి చొప్పున మనం జాయిన్ చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.